బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. జష్పూర్లో ఒక ప్రైవేట్ జెట్ కుప్పకూలింది. జష్పూర్ అటవీ ప్రాంతంలో చెట్టును ఢీకొట్టి ఈ ప్రైవేట్ జెట్ కూలిపోయినట్లుగా తెలుస్తోంది. భారీ పేలుడుతో ఒక్కసారిగా విమానం ధ్వంసమైనట్లుగా సమాచారం అందుతుంది. ప్రమాద సమయంలో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. సంఘటనా స్థలానికి ఇప్పటికే సహాయక బృందాలు చేరుకున్నారు. ప్రమాదంలో పైలట్, కో పైలట్ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం జష్పూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. నారాయణపూర్ అటవీ ప్రాంతంలో ఒక హిల్ సైడ్ను ఢీకొట్టింది అంటూ తెలుస్తుంది. అంటే కొండ అంచుకి తగిలి అక్కడ బ్లాస్ట్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఇద్దరు ప్రాణాలు కోల్పోయి ఉంటారు అంటూ అధికారులు అంచనా వేస్తున్నారు ఇప్పటికీ. అయితే పూర్తిగా ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనలో అని. ఇప్పటికే రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా విమానంలో అసలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారనే వివరాలు ఇంకా తెలియడం లేదు. పైలట్, కో పైలట్ మాత్రం ప్రాణాలు కోల్పోయి ఉన్నారు అంటూ అధికారులు చెప్తున్నారు. ఇది ఒక ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటూ కూడా తెలుస్తుంది. అయితే అక్కడ కొండ ప్రాంతం కాబట్టి ఇమీడియట్గా అక్కడ వాళ్ళకి రక్షణ చర్యలు అందడంలో లేట్ అయిందంటూ కూడా సమాచారం అందుతుంది. సహాయక చర్యల్లో కూడా బాగా లేట్ అయిందంటూ సమాచారం అందుతుంది. అయితే ఈ ప్రమాదానికి అసలు కారణం ఏంటి, ఎలా పడిపోయిందా ఫ్లైట్ అనేది తెలియాల్సి ఉంది. మీకు స్క్రీన్లో కనిపిస్తుంది. ఇప్పటికే ఆ ఫ్లైట్ పడిపోయిన చోట భారీగా పొగ ఎగిసిపడ్డాన్ని మీరు గమనించవచ్చు. ఆ స్క్రీన్ మీద మీకు ఆ విజువల్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఈ ఘటన జరగడానికి ముందు రికార్డ్ అయినటువంటి విజువల్ని కూడా నేను మీకు స్క్రీన్ మీద చూపించాను ఇప్పటి వరకు. ఆ ఫ్లైట్, ప్రైవేట్ ఫ్లైట్కి సంబంధించినటువంటి విజువల్స్. అయితే ఆ ఘటన జరిగిన తర్వాత అక్కడికి వెళ్ళి సహాయక చర్యలు చేయడానికి సుమారుగా చాలాసేపు టైం పట్టింది. ఈలోగా నష్టం మరింత పెరిగుండొచ్చు అని కూడా అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కసారి మీకు ఆ విజువల్ నేను మరింత క్లియర్గా స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తున్నాను. వరుస ప్రమాదాలు, ముఖ్యంగా ప్రైవేట్ జెట్స్ ప్రమాదాలు మరింత ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేది కూడా మీరు కామెంట్ చేయొచ్చు. అండ్ ఆ ఫొటోస్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో మీరు చూస్తున్నారు, ఘటన జరగడానికి ముందు ఆ ఫ్లైట్ ఎగురుతున్న సమయంలోది మీరు ఒక ఫోటో చూశారు. అండ్ ఆ ఘటన జరిగిన తర్వాత అక్కడ పూర్తిగా క్రాష్ అయిపోవడాన్ని మీరు చూస్తున్నారు. ఇప్పటికే అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఇప్పుడే అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కూడా ఇట్స్ కన్ఫర్మ్డ్ దట్ బోత్ పైలట్స్ కిల్డ్ యాజ్ ఈ ప్రైవేట్ ప్లేన్ క్రాషెస్ ఇన్ టు హిల్ ఇన్ ద ఛత్తీస్గఢ్ అంటూ మరొక అప్డేట్ నేను మీకు అందిస్తున్నాను. ఇద్దరు అక్కడ పైలట్స్ ప్రాణాలు కోల్పోయారు అంటున్నారు. మరి లోపల ఇంకా ఎవరైనా ఉన్నారా ప్రయాణికులు? చిన్న ఫ్లైట్స్ ఇవి. జనరల్గా మనం చూస్తూ ఉంటాం అప్రాక్సిమేట్లీ 100 నుంచి 300 కిలోమీటర్స్ లేదంటే అంతకంటే తక్కువ డిస్టెన్స్లో ట్రావెల్ చేయడానికి ప్రైవేట్ సర్వీసెస్కి ఈ ఫ్లైట్స్ని ఉపయోగిస్తూ ఉంటారు. లాంగ్ రేంజ్ జర్నీస్కి పెద్దగా ప్రిఫర్ చేయరు. మోర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ చాలా లేట్గా ఉన్నా కానీ, లేదంటే అక్కడ ఎయిర్పోర్ట్స్ దగ్గరలో లేకపోయినా ఫ్రీక్వెంట్గా ఫ్లై అవ్వడానికి అవకాశం లేని ప్రాంతాల్లో పెద్ద పెద్ద కంపెనీస్ లేదంటే చాలా ఎమర్జెన్సీ సర్వీసెస్ టైంలో ఈ ఫ్లైట్స్ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే చాలా సందర్భాల్లో ఈ ప్రైవేట్ జెట్స్ అనేవి చాలా సందర్భాల్లో ప్రమాదాలకు గురవడాన్ని మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరొక ఘటన ఇలాంటిదే మనం చూసాం. ఈ నేపథ్యంలో అసలు ఈ ఫ్లైట్ ఎవరికి సంబంధించింది ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. అరౌండ్ 30 feet అబౌవ్ ద గ్రౌండ్ ఉన్నప్పుడు చాలా లో ఆల్టిట్యూడ్లో ఇది ప్రయాణిస్తుంది. ఆ కొండ ప్రాంతానికి, కొండ అంచుకి కేవలం 30 అడుగుల ఎత్తులో అది ప్రయాణిస్తున్న సమయంలో అనుకోకుండా ఒక చెట్టుకి తగిలి ఉండొచ్చేమో, లేదు అంటే కొండ కార్నర్లో ఒకవేళ బ్యాలెన్స్ చేసుకోలేక, తక్కువ ఎత్తులో ఉండబట్టి బ్యాలెన్స్ చేసుకోలేక కొండకి తగిలిందేమో అని చెప్పి కొన్ని అనుమానాలని వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతానికి. అయితే ఇంకా పూర్తి సమాచారం అయితే రావాల్సి ఉంది. సో వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఇప్పుడు కొంత ఆందోళన కలిగిస్తుంది. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అంశానికి సంబంధించి కామెంట్ చేయండి.